ఈ కన్నా రజనీ గారు నాకు తెలిసి ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదేమో, అందువల్ల బహుశా ఆమె అలా మాట్లాడుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను మీకు. ఆ వీడియో చూస్తే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు ఒకటి. రెండవది, ఆమె మీద ఎవరో బాగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏదో కొంచెం సబ్జెక్ట్ ఉంది, నువ్వు రామ్మా వచ్చి నేను చెప్పినట్టు వచ్చి నీకు కావాల్సినటువంటి పేమెంట్ ఇస్తాం, నువ్వు నువ్వు మామూలుగా మాట్లాడుకోవచ్చు, నీ ఇన్కమ్ నీకు ఎర్న్ అవుతుంది, ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం అనేటువంటిది ఒకటి. రెండవది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాళ్ళకి ట్రాప్లో పడిపోయింది అని జనసేన పార్టీ ఐడెంటిఫై చేసింది కాబట్టి ఆమెను పార్టీ నుంచి కొంచెం దూరం పెట్టి, అయితే ఈకి అసలు మనం ఒక ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి తెలియక అసలు ఆ అమ్మాయి చరిత్ర మొత్తం బయటపెట్టేసింది. తద్వారా ఇప్పుడు కన్నా రజనీ కాస్త కన్నింగ్ రజనీగా మిగిలిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వేసుకునేటువంటి సోషల్ మీడియా బిల్డప్ గురించి మనం చూద్దాం. ఒకసారి ఫస్ట్ వీడియో ఒకటి ప్లే చేస్తాను, మీరు చూడండి. తెలంగాణ కేసుకు వెళ్ళొద్దు, నీ ఆధార్ కార్డు తెలంగాణకి మార్చుకుంటే ఎమ్మెల్సీ టికెట్ నీకు పిలిచిస్తారు, నువ్వు పోటీ కూడా చేయక్కర్లా. అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏంటి అసలు ఇంత మానసికంగా ఈ అమ్మాయి మన మానసిక పరిస్థితి అలా ఉందా? అసలు నాకు అర్థం కావట్లా. నువ్వేమి అంత ఉద్యమాలు నడిపేంత స్థాయిలో ఏం లేవు. అమ్మాయి మీద జరిగింది అది అదృశ్యంగా జరిగింది, సరే, అందులో కేసీఆర్ కేటీఆర్ ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు. ఆ కేసుని వాళ్ళు ఏమి మాఫీ చేయలే. దానికి సంబంధించినంత వరకు అప్పుడు సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఎన్కౌంటర్ జరిగింది, అది మొత్తం తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది. సరే, ఏది ఏమైనా ఒక అమాయకురాలైనటువంటి మహిళ మీద అత్యాచారం చేయటం, ఆ అమ్మాయిని మానసికంగా హింసించి చంపటం అనేది చాలా తప్పు, ఎందుకంటే సంబంధం లేని విషయం. సో అది నేను దాని టాపిక్ కూడా పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. అసలు కేసీఆర్ కేటీఆర్ నేను పిలిచి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది. ఎందుకంటే బాధిత కుటుంబంలో ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క ఉన్నటువంటి నిందితులు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అట్లాగని దోషుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. మరి ఎందుకు నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నాడు? సిగ్గుండాలి మాట్లాడటానికి. బుర్ర చెడిపోయింది నాకు తెలిసి. ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఎందుకో నాకు తెలియక, ఆ ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేకనో ఏదో కానీ మొత్తం మీద అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ వైసీపీ పార్టీకి దాదాపుగా ఈమె ఒక 2.5 years నుంచి వాళ్ళకి దగ్గర అవ్వటం, జనసేన సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు వాళ్ళకి షేర్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఆడదాకా ఎప్పుడు చెప్పలే, అంబటి రాంబాబు వంగవేటి రంగా గారి విగ్రహం పెట్టబోతే మేము వెళ్ళాము, ఆయన కలిసాం, అప్రిషియేట్ చేసాం, ఆయన ఎప్పుడైనా నాకు కష్టకాలం ఉంటే నువ్వు అండగా నిలబడాలి అనే విషయం చెప్పలేదు అనేది ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. ఇంకో ముఖ్యమైన విషయం, ఏమి ఎక్కడో కాపు వనభోజనానికి వెళ్ళిందంట. అక్కడ మాట్లాడుతున్న సమయంలో ఏమే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే ఇమ్మీడియట్లుగా కిల్లారి రోషయ్య గారు నన్ను పలానా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఆయన అంబులెన్స్ని పిలిపించి ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నిన్న మంచుకో చెడుకో ఒక వీడియో చేసిందామె. ఏంటి, మా అత్తయ్య వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళేను, వాళ్ళు ఎంపీటీసీలుగా పోటీ చేశారు అంటే అత్త వైసీపీ, కోడలు ముందు టీడీపీలోకి వెళ్ళింది. అవంటుంది నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, జనసేన పార్టీకి ఎమ్మెల్యే మా కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని నేను వచ్చాను. ఆ వాస్తవ విషయం. ఆమె జనసేనలోకి రావటానికి ఆ కులాన్ని వాడుకున్నది అనేది వాస్తవ విషయం. జాయిన్ అయిన తర్వాత పార్టీలో వెరిఫికేషన్ చేసుకుంటారుగా, ఇప్పుడు పలానా వ్యక్తికి నాకు పోస్ట్ ఇచ్చారంటే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా పార్టీకి ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, మనం ఇచ్చిన వ్యక్తి మన హార్డ్ కోర్ పార్టీ ఫ్యానా కాదని వెరిఫై చేసుకుంటారు. సరే, ఏది ఏమైనా ఈ అమ్మాయి వర్చువల్స్గా బాగా మాట్లాడుతుంది, పార్టీ లైన్ ముందు తీసుకెళ్తుంది. సరే, వాళ్ళ అత్త మామూళ్ళు వాళ్ళు ఏదన్నా కొన్ని కారణాల వల్ల ఉన్నారేమో అనుకుంది. కానీ తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు చూసిన తర్వాత
పార్టీలో అనుకుని ఉంటారు, ఓకే ఈమె మీద కొంచెం నిఘా పెట్టండి, ఏంటి పొజిషను అనుకున్నప్పుడు ఓకే ఈమెకు వైసీపీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి తెలిసిన తర్వాత పార్టీ ఎలాగో పదవి ఇచ్చింది అప్పటి నుంచి తీసేయలేం కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆపేద్దాం అనుకుని ఆగిపోయి ఉంటుంది. ఆమె కూడా గ్రహించేసింది, ఓహో నా 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 ముసుగు తొలగిపోయింది, ఓకే ఇక నాకు జనసేనలో ఉండే ఛాన్స్ లేదు, ఉండాలని నేను అనుకున్నా వాళ్ళు ఉండనివ్వరు, ఆ పరిస్థితి వచ్చింది. సో తట్టా బుట్ట సర్దేసుకుని వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిని మళ్ళీ మనం బుట్టలో వేసుకోవాలి అనే ప్రయత్నంలోనే తిరిగి అమ్మగారు మళ్ళీ ఫస్ట్ టీడీపీ, తర్వాత బహుజన పార్టీ, తర్వాత జనసేన, తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె అన్ని రీతులు చెప్పింది. కానీ ఈమె నల్లకోటు వేసుకొని షోస్లో అంటే ఇలా టీవీ షోస్లో మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం తెలియదు ఆమెకి. ఎందుకంటే గురిగింజ దాన్ని నలుపు దాన్ని తెలియనట్టు ప్రస్తుతం పరిస్థితి అది. సో ఆమె నేను మాట్లాడుతుంది, మేము 4 సంవత్సరాల కిందనే వైసీపీలో మా అత్త ఎంపీటీసీగా చేశారు, మేము పవన్ కళ్యాణ్ కోసం నేను వచ్చాను, పవన్ కళ్యాణ్ పార్టీలో నువ్వు రావటం కోసమని నీ కులాన్ని వాడుకున్నావు, అది ఫస్ట్ నువ్వు చెప్పాల్సిన మాట. అలాగే మీకు చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, రాయపాటి అరుణ్ గారు ఈమె ఇద్దరు కూడా వైసీపీలో గట్టిగా విమర్శించారు. కానీ రాయపాటి అరుణ గారికి వచ్చినటువంటి బూత్ కామెంట్లు కానీ అసభ్యకరమైనటువంటి విషయాలు కానీ ఈమెకు రాలేదంటే సో ఈమె కీలకమైనటువంటి జనసేనకు సంబంధించినటువంటి కీలకమైన డేటా వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరవేయటంలో అప్పుడు ఆమె కీలక పాత్ర పోషించవచ్చు. మేబీ అది 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆమె చెప్పింది మా మూలాలన్నీ వైసీపీ పార్టీలో ఉన్నాయండి. అట్లాగే నేను అంబటి రాంబాబుకి గెలిచాను, అంబటి రాంబాబు గారు నాకు మాట ఇచ్చారు, నేను రాంబాబుకి మాట ఇచ్చానని ఆమె ఇప్పుడు దాకా చెప్పలేదు, రాంబాబు ఓపెన్ అయిన దాకా. కాబట్టి ఈ విధంగా ఆమె 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 నామనే అమ్ముడిపోయింది, ఆమె ఏదో పెద్ద ఊహించుకుంటుంది, నేనేదో ప్రభుత్వాన్ని కూల్చేస్తా షేక్ చేసేస్తానని చెప్పేసి అనుకుంటుంది. ఆమెకు అంత సీన్ లేదు, అంత బిల్డప్ లేదు. అది అరిగిపోయిన ఫిలిం, మూలన పడేసిన ఫిలిం తీసుకొచ్చి వైసీపీ స్టూడియోలో ఆడిస్తున్నారు అంతే, అంత మించి ఏం లేదు. ఆ ఫిలిం తిరుగుతున్నప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది, అంత మాత్రం చేత ప్రజలకు చేరిద్ది, పిక్చర్ క్వాలిటీ ఉండదు అనుకోవటం వాళ్ళ పొరపాటు అది. సో చివరికి వైసీపీ ఇలాంటి పిక్చర్స్ అన్నిటిని ఆడిచ్చి చివరికి ఎక్కడో చోట నో యూజ్ అనుకున్నప్పుడు తీసి పక్కన పడేస్తారనేది వాస్తవ విషయం.